హాయ్ అండి, డైట్ కి దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఎలా చేయాలి ఏంటి అనేది కమెంట్ చేశారు కదా. దోశ బ్యాటర్ ఎలా కలుపుకోవాలి, ఎలా పప్పు అయితే నానబెట్టుకోవాలి అనేది ఈ రోజు అయితే చూపిస్తున్నాను. దోశ బ్యాటర్ కోసము బ్రౌన్ రైస్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, గ్లాసున్నర అయితే బియ్యం అయితే తీసుకున్నాను. గ్లాసున్నరే వేసుకోవాలి, ఎక్కువ బియ్యం వేసుకోకూడదు. బ్రౌన్ రైస్ అయినా కానీ ఏ గ్లాస్ తో తీసుకుంటామో బియ్యం ఆ గ్లాస్ తోనే తీసుకోవాలి. నేనైతే 3 రోజులకు వస్తుంది మనకి దోశ పిండి వచ్చేసి. ఒకరికైతే డైట్ చేసే వాళ్ళకి మనకు 3 రోజులు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మంచినీళ్ళు మళ్ళీ కడిగి మంచినీళ్ళతో నానబెట్టుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ మెంతులు గానీ లేదంటే అటుకులు గానీ వేసుకోండి. 2 ఉంటే 2 కూడా వేసుకోండి. మెంతులు అటుకులు వేసుకుంటే కొద్దిగా స్మూత్ గా వస్తాయి దోశలని. ఇంకా రుబ్బేది అనేది గ్రైండర్ లో గానీ లేదంటే మిక్సీలో గానీ రుబ్బుకోండి. రుబ్బేది ఏంటి ఇంకా ఎందుకు చూపించాలనేసి నేను చూపించట్లేదు. పప్పు రుబ్బుకున్న తర్వాత ఒక 4-5 గంటల సేపు బయట అనేది పెట్టిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఒక 2-3 రోజులకి అయితే దోశ పిండి వస్తుంది. ఇడ్లీ పిండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.